సార్ హీరో హ్మ్. 'రామ్ చరణ్‌కి' హాలీవుడ్ నుంచి చాలా ప్రశంసలొస్తున్నాయి. ఇందులో ఒక హీరో, హాలీవుడ్ హీరో 'లుకాస్ బ్రావో' అని జెప్పేసి హ్మ్. ఆయన కూడా చాలా ప్రశంసించారు ఈ మధ్య. హ్మ్. 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 అసలెందుకు? ఏ విషయానికి ఇలాంటి ప్రశంసలొచ్చుంటాయి సార్? అదే 'ఆర్ఆర్ఆర్' సినిమా కొంచెం అక్కడ బాగా వైరల్ అయింది. చేసుకున్నారు. హ్మ్. ఎప్పుడైతే ఆస్కార్‌లో అవార్డ్ వచ్చినా, అవార్డ్ రాకపోయినా నామినీ అయినా కూడా ఆ సినిమా గురించి మాట్లాడుకుంటారు. హ్మ్. అందులో ఇండియా అనేది ఇప్పుడు ఫిల్మ్స్‌లో ఎక్కువ సినిమాలు తీస్తారనే దాంట్లో ప్రపంచం అంతా తెలుసు. కాకపోతే హ్మ్. మన దురదృష్ట ప్రకారంగా దాన్ని బాలీవుడ్ అంటారు. అందుకనే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనమని ఎప్పుడో చెప్పాను. నేను ఫికీ అని ఒకటుంది సంస్థ. హ్మ్. దానికి చైర్మన్ ఇక్కడ ఇక్కడ లోకల్‌గా మన సౌత్ ఇండియా 4 స్టేట్‌లకి నేను చేశాను. బాలీవుడ్ యాష్ చోప్రా చేశాడు. హ్మ్. సో, ఆ టైంలో కూడా అన్నాను. ఇక నుంచి బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ అనకండి. లెట్ అస్ ఆల్ కాల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. వ ప మన దురదృష్టం బాలీవుడ్ అంటారు. బాలీవుడ్ అంటే ఎక్కువ పాటలు పాడేసుకుంటూ ఉంటారు. చెట్లు పక్కన తిరిగేస్తూ అన్నట్టు అనుకుంటారనమాట. దేర్ ఆర్ హ్మ్. గుడ్ ఫిల్మ్స్ ఆల్సో. ఎప్పుడు కూడా ఇప్పుడు ఇరాన్ ఉంది. ఇరాన్‌లో 2 సెక్షన్స్ ఉంటాయి. ప్యారలల్ సినిమా, ఇంకో ఆ సినిమా అని. ఒక సెక్షన్ ఆఫ్ ఫిల్మ్ చాలా బావుంటాయి. హ్మ్. ప్రపంచంలో అంత మంచి సినిమాలు ఎక్కడ ఉండవు. హృదయాన్ని హ్మ్. ద్రవింప చేసేస్తాయి. నేను ఆల్రెడీ మన సినిమా వాళ్ళ గురించి నేను మాట్లాడే ప్రతి మాటలో కూడా సినిమా వాళ్ళకి ఎంకరేజింగ్‌గా ఎందుకుంటదంటే వాళ్ళు చూస్తారని. వాచ్ ఆల్ ఇరానియన్ ఫిల్మ్స్. హ్మ్. ఓకే. అలాగే కొన్ని కొన్ని యూరోపియన్ ఫిల్మ్స్, ఫ్రెంచ్ ఫిల్మ్స్ అవన్నీ చూడాలన్నమాట. మంచి మంచి సినిమాలంటూ వస్తాయి. హూ ఆర్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఎంటర్డ్ ఇన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నాట్ ఆస్కార్. హ్మ్. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉన్నాయే గొప్ప. నేను అదే ఓకే. అన్నాను ముందు మన ఈ బజ్‌లో ఉన్నప్పుడు తెచ్చుకోండి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ తెచ్చుకోండి. అంతేగాని అసలు సెక్షనే లేదు సాంగ్‌కి. ఆ సాంగ్‌కి ఇవ్వడమని ఇలా గోడకు పెడితే ఒక సాంగ్ ఇచ్చారు. ఆ హ్మ్. సాంగ్‌లో ఇద్దరు యాక్ట్ చేస్తే ఒకడి పేరు చదివారు కాబట్టి వీళ్ళు అది క్యాష్ చేసుకున్నారు. 'రామ్ చరణ్ అండ్ కో.' హ్మ్. ఓకే. అతను సమానమైన క్యారెక్టర్ ఇచ్చానని బా ఆయనెవరో డైరెక్టర్ ఎవడు రాజమౌళి. రాజమౌళి అనుకున్నాడు. కానీ ప్రజలు లేదు 'రామ్ చరణ్‌కే నువ్వు పెద్దపీట వేశావు' అన్నట్టుగా అన్నారు. హ్మ్. ఆ! అది కరెక్ట్ కాదని నేను అన్నాను. తను కూడా అలా ఇద్దరికి సమానంగా ఇచ్చాడు. దురదృష్టవశాత్తు అక్కడ కూడా 'రామ్ చరణ్' పేరు ఒకడి పేరే చదివారు. హుహు. అతను సపోర్టింగ్ యాక్టర్ అనుకున్నారనమాట. ఓకే. జూనియర్ ఎన్టీఆర్‌ని. ఆ విధంగా ఇతను క్యాష్ చేసుకున్నారు. అక్కడ చాలా మంది చూస్తారు. ఇప్పుడు ప్రపంచం హాస్ బికమ్స్ వెరీ గుప్పిట్లో కింద అయిపోయింది. బికాజ్ ఆఫ్ ద హ్మ్. నెట్‌వర్క్, ఇంటర్నెట్. ఇంటర్నెట్. అంచేత అందరూ చూస్తారు. ఇప్పుడు హాలీవుడ్ అది పెద్ద దిగొచ్చినోళ్ళే కదా! 90% చెత్త సినిమాలే తీసియన్నీని. అదర్ కంట్రీసే తీస్తున్నారు. చైనా ఈస్ మేకింగ్ ఎక్స్‌పెన్సివ్ ఫిల్మ్స్. ఓకే. చైనా వోళ్ళు మన ఇండియన్ ఫిల్మ్ చూసారు. ఆ హ్మ్. సినిమాయే అనుకుంటది 'మిస్టర్ బచ్చన్.' అలా సరిగ్గా కాపీ కొట్టలేకపోయారు. 'ద రైడ్' అని అందులో అక్కడ బ్రహ్మాండంగా ఆడేసింది. అజయ్ దేవగన్ సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేస్తాయి చైనాలో. హ్మ్. అలాగే ద హోల్ వరల్డ్ హస్ బికమ్ లైక్ ఎ స్మాల్ నౌ బికాస్ ఆఫ్ ద ఇంటర్నెట్. సో, ఆ హ్మ్. విధంగా ఎవడో చూసాడు. అతను పెద్ద హీరో ఏం కాదు. ఈ యాక్టెడ్ అందుకని ఇలా ఎందుకు ఎప్పుడు పట్టుకొని నేను అసలు వాట్ ఆర్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఈ యాక్టెడ్ 'మిసెస్ హ్యారిస్ గోస్ టు ప్యారిస్' హ్మ్. 2022 అండ్ ద రొమాంటిక్ కామెడీస్ కూడా చేశాడు 'టికెట్ టు పారడైస్.' హ్మ్. ఈజ్ అప్‌కమింగ్ అంతే. అతను ఆర్ఆర్ఆర్ చూసుంటాడు. అతను కూడా బడ్డింగ్ అనమాట. ఇప్పుడిప్పుడే బాగా పైకొస్తున్న ఇంకా మంచి సినిమాలేం పడలేదు. సో, హ్మ్. అతను ఓ సినిమా చూసి అదే అక్కడున్న ఒక చిన్న ట్వీట్ అని చేస్తే దాన్ని మనోళ్ళు పెద్దదిగాని చూపించేసుకుంటాడు 'రామ్ చరణ్.' హ్మ్. అప్పుడే నాకు నేషనల్ అవార్డ్ ఇచ్చేస్తే పద్మభూషణ్ కూడా తీసుకుంటాడు. డబ్బులిస్తే ఇచ్చేత్తేది. హ్మ్. ఆ టైప్ అనమాట. వెంటనే నెక్స్ట్ మనకు పెద్ద డైరెక్టర్ ఉన్నాడు 'శంకర్.' ఆ 'శంకర్' ఇంకో సినిమా దెబ్బతిప్పుడు ఆ సినిమా కష్టాలు ఇప్పుడు. 'దిల్ రాజు' కష్టాల్లో పడ్డాడు. హ్మ్. అతను ఉన్న పరపతి తోటి రిలీజ్ చేసుకోవాలి తప్పితే, ఆ సినిమా ఆల్రెడీ పోద్దని పేరు ఎందుకొచ్చేసింది? బికాజ్ ఆఫ్ 'శంకర్.' కమల్ హాసన్ సినిమాని కళాఖండం 5 సంవత్సరాలు తీసి, డబ్బున్నప్పుడల్లా లేకాస్ పెట్టారన్నమాట. అంతకుముందు డబ్బులు పెట్టడం మానేశారు. టక ఎందుకు చెప్పేస్తానంటే, ఆ సినిమా పోయింది. ఇప్పుడు అదే పరిస్థితి ఆ అబ్బాయి కూడాను. ఎవరో రాజ్ ఎవడో డైరెక్ట్ చేసాడు మొన్న. చంపేస్తామన్నారు ఎవడు? 'హరిశంకర్.' ఆ! అందరూ అదే పరిస్థితి ఇప్పుడు. నెక్స్ట్ 'హరిహర వీరమల్లు' చేసినా, 'హరిహర వీరబల్లు' చేసినా, ఏం చేసినా కూడా దీని మీద పడద్దది. ఓకే. కాకపోతే అతనికి ఆల్రెడీ అది ఒక ఆడియన్స్ ఉన్నారు. ఎవరికి మన 'పవన్ కళ్యాణ్‌కి.' 'పవన్ కళ్యాణ్.' అతను ఒక్కడే రక్షించాలి ఇప్పుడు. హ్మ్. లేదా అతను కష్టకాలాలే చూడరింక. మరీ దరిద్రంగా తీస్తే ఎవడు చూస్తాడు నెక్స్ట్ సినిమా? 'శంకర్' అదే పరిస్థితిలో ఉన్నాడు. ఆ ప్లేస్‌లో ఎవడున్నాడు? 'రామ్ చరణ్' ఉన్నాడు. అంచేత అది ఏమాత్రం వెంటనే కంగారు. అతనే సూపర్ అతను ఒక్కడికే వచ్చినట్టు. అతని దరహాసం, అతని యొక్క మనోవికాసం ఎప్పుడు బయటపడిందంటే, మీ ఇద్దరు యాక్ట్ చేసాం దిస్ ఆస్కార్ గోస్ టు హిమ్ ఆల్సో అనాలి. రైట్. నా లెక్క ప్రకారంగాను. హ్మ్. ఓకే. అండ్ ఆల్సో రాజమౌళి షుడ్ టెల్ దట్. జూనియర్ ఎన్టీఆర్ ఆల్సో వన్ అమాంగ్ దెమ్ ద సింగ్. అండ్ వీళ్ళిద్దరికి కాదు సాంగ్ కొరియోగ్రాఫ్ చేసినోడికిని, మ్యూజిక్ చేసిన కీరవాణికే ఇవ్వాలి. హ్మ్.
అసలు సాంగ్ అనే కేటగిరీ లేదు అక్కడ ఆస్కార్లో. వీళ్ళు సృష్టించారు వెళ్ళి. అదేప్పుడు అవి పక్కన పెడితే నేనేమంటలేదు రామ్ చరణ్, యూ కెన్ థ్రైవ్ టు బికమ్ బిగ్, దట్ షుడ్ నాట్ బి ఫోర్స్డ్. నువ్వు ఫోర్స్ చేసి ఒక పద్మభూషణం ఫోర్స్ చేసి ఉండకూడదు. ఆ విధంగా ఇతను ప్రమోట్ ఎవడన్నా చెప్పొచ్చు. ప్రపంచం అంతా అయిపోయింది. బాలీవుడ్లో దిగొచ్చాడు, గోల్డెన్ స్పూన్తో పుట్టాడా? ఆ యాక్టర్ అన్నవాడు ఎవడో ఉన్నాడు, ఆడే పైకి రాలేదు. వాడు ఏదో అన్నాడు, అన్నంత మాత్రం వెళ్ళేటప్పుడు అది పెద్ద బజేం కాదు. యూ హ్యావ్ టు త్రూ యువర్ యాక్ట్స్. ఎంతోమందికి పిల్లలకి ఏదో చేశాడట, హాస్పిటల్ ఏదో కట్టాడట, దట్ ఈస్ ఏ డిస్కసబుల్ సబ్జెక్ట్. అంతేనా? ఈ మధ్యన ఎక్కడో పెట్టారట హాస్పిటల్ ఏదో. దీస్ ఆర్ ఆల్ గుడ్ థింగ్స్. అతను హోల్సమ్గా ఒక పేరు కోసమే ఇచ్చేస్తున్నట్టుగా తహతహ ఆడుతున్నట్టు నాకు తెలిసింది. అది చిరంజీవికి ఉంది, ఇతనికి కూడా బాగుంది, తప్పులేదు. కానీ అది ఫోర్స్ చేసినట్టు ఉండకూడదు. అలాగంటే మీరు అప్పుడప్పుడు మీరు చిరంజీవి గురించి బాగా మాట్లాడతారు, అప్పుడప్పుడు జాటికి మాట్లాడతారు, వాడు చెప్తారు ఫేస్బుక్లో. తను నేనేం చేయమంటావు? ఇప్పుడు నీ గురించి కొంతమంది గురించి ఎప్పుడు చూసినా అబద్ధం ఆడాలా నేను? డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ, ఐ టాక్ ఓన్లీ కరెక్ట్. ఎందుకంటే ఆ విధంగా చెప్పడం వల్ల వాళ్ళు కరెక్ట్ చేయబడతారు. ఇప్పుడు ఇతను ఏదో అన్నాడు ప్రశంస, అటు పెద్ద మెల్ గిబ్సన్ అప్రిషియేటెడ్ దట్ ఆర్ఆర్ఆర్ మూవీ, ద డైరెక్టర్ అండ్ దట్ బాయ్ అని అనుకోండి, భూమి అంతా మాట్లాడుకుంటుంది. ఎకో పుల్లప్టో, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ డైరెక్ట్ చేసిన ఒక పెద్ద స్టార్. మ్యాడ్ మ్యాక్స్ ఇప్పుడు కాపీ కొడతారే, ఈ మ్యాడ్ మ్యాక్స్లో హీరో మెల్ గిబ్సన్ ఇది క్రిస్టియన్. అతను ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ తీశాడు అతి తక్కువ బడ్జెట్లో. అతి తక్కువ బడ్జెట్లు అంటే 200 కోట్లు. ఓకే, 200-300 కోట్లు తీశాడు. అది అంతకు ముందు పోయిన నష్టంతో వచ్చేసింది. దేవుడికి నమ్మకం చేశాడు. జీసస్ క్రైస్ట్ కూడా లవర్ ఉంటుంది అని తీశాడు. అది పోప్ చూసి కట్ చేయమన్నాడు. అతను తీసిన ఉద్దేశమే పోయింది, అయినా కూడా ఆడేసింది. మేము అడిగాం ఇండియన్ భాషలో డబ్ చేయమని. ఎవరో ఒక క్రిస్టియన్ ఎమ్మెల్యే నన్ను అడిగించాడు. కొట్టగా ఒకసారి ఆన్సర్ చేశాడు, సారీ, ఐ డోంట్ వాంట్ టు డబ్ ఇన్ టు ఎనీ అదర్ లాంగ్వేజ్, ప్లీజ్ వాచ్ ఇన్ ఇంగ్లీష్, యూ పుట్ సబ్ టైటిల్స్ అన్నాడు. నేను అదే చెప్పాను. అమలాపురం ఎమ్మెల్యే అతను క్రిస్టియన్ అడిగాడు నన్ను ఒక 10 years బ్యాక్ 15 years బ్యాక్ వైఎస్ఆర్ బతుకున్నప్పుడు. ఇరానుకో అడుగుతున్నప్పుడల్లా ఏం చేయగలం, మెయిల్ ఒకటే కొట్టగలం, డైరెక్ట్ ఫోన్లో మాట్లాడలేం కదా, ఫోన్ నెంబర్ కూడా ఉండదు మనకి. దట్ ఈస్ కాల్డ్ మెల్ గిబ్సన్, సిల్వస్టర్ స్టాలిన్, స్క్వేర్ జెనెగర్. వీళ్ళు ఏమన్నా అప్రిషియేట్ చేస్తే ఓ దట్ స్టార్ యాజ్ అప్రిషియేటెడ్ అనొచ్చు కదా. ఆడవిడ కాకపోతే అప్రిషియేట్ చేసినంత మాత్రాన ప్రతిదీ ఫోకస్ చేసుకుంటాడు రామ్ చరణ్. అది దట్ లుక్స్ సిల్లీ అమాంగ్ ఎడ్యుకేటెడ్, చాలా సిల్లీగా ఉంటుంది యాక్చువల్గా. నన్ను ఎవడో అన్నాడు సరదాగా మాట్లాడతాను కింద, నేను ఆడి గురించి కూడా చెప్తాను, నా గురించి చెప్తాను. చీప్ మీన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ టు బికమ్ పాపులర్ అని ఇచ్చాడు. నేను అతను ఒక్కడే జవాబు ఇచ్చాను, పోనీ నువ్వు రిచ్ మీన్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చేయని చెప్పాను. ఐ విల్ ఆల్సో వాచ్. రిచ్ మీన్స్ ఆఫ్ దాన్ని ఏమంటారు సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం నువ్వు చేయన్నాను, పర్బేడ్. మరి అక్కడక్కడే సరదా మాడుతూ ఉన్నప్పుడు బాగుండాలి, రోమ్ వెళ్ళినప్పుడు రోమన్గా ఉండాలి అంతే. కాబట్టి అక్కడ కూర్చొని నేను మడి కట్టు కూర్చుంటానంటే కుదరదు. ఇక్కడ నేను రామ్ చరణ్ క్రిటిసైజ్ చేయటం కంటే ఇవన్నీ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ అన్ యాక్టర్స్ లైఫ్, అన్ యాక్టర్ టర్న్ స్టార్స్ లైఫ్. అతను నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది వేరే. ఈ సాంగ్ నా ఒక్కడది కాదు, ఇట్ ఈస్ ఎ కల్మినేషన్, ఇట్ ఈస్ ఎ ఎఫర్ట్ ఆఫ్ కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ ద ఎంటైర్ యూనిట్. మై అప్రిసియేషన్ షుడ్ గో టు దెమ్, ఎస్పెషలీ టు జూనియర్ ఎన్టీఆర్ అని ఉంటే దేశం అంతా అప్రిషియేట్ చేసింది. ఒకటేంటి ఇద్దరు సమానం చేశారు అందులో. ఇతను చెప్పింది, ఈ యాక్టర్ చెప్పింది మట్టుకు స్టార్ ఆ ఎంటైర్ ఫిలిం గురించి కొట్టగానే వస్తుంది. ఆస్కార్ ఎవరికి వచ్చింది అంటేనే అది వస్తుంది ఇప్పుడు గూగుల్లోను. అతని గురించి చెప్పాడు అనమాట. రామ్ చరణ్ వుడ్ హ్యావ్ బీన్ సో మచ్ ఆఫ్ జనరాసిటీ, అంత ఆదర్శంగా చెప్పి ఉండాలంటున్నాను నేను. మీకు అర్థమైనప్పుడు అప్పుడే మీకు పేరు వస్తుంది. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ డన్ ఎక్సలెంట్లీ అండ్ ఆల్సో ఈజ్ అన్ ఎక్సలెంట్ యాక్టర్. రామ్ చరణ్ ఆల్సో, రామ్ చరణ్ క్యారెక్టర్ వాజ్ బిన్ ఎక్స్పోజ్డ్ నైస్లీ అనుకుంటా. ఈ అల్లూరి సీతారు ప్యాట్రియాటిక్ క్యారెక్టర్స్ పెట్టారు కదా, దాని గురించి అసలు ఇది పెద్ద ఆశ్చర్యకర విషయం. రాజమౌళికి ఇద్దరు ఆర్టిస్టులే, ఇతను యాక్ట్ చేసాడు సెపరేట్గాను, అబ్బాయి కూడా యాక్ట్ చేశాడు కదా జూనియర్ ఎన్టీఆర్. ఇద్దరు సినిమా ఇద్దరికి హిట్లు ఇచ్చాడు అంతకుముందు. ఆర్ఆర్ఆర్ క్రితం ఇండివిజువల్గా తీసినప్పుడు కూడా ఈజ్ ద డైరెక్టర్ హూ గేవ్ హిట్స్ టు బోత్ ఆఫ్ దెమ్. ఇందులో మటుకు ఇద్దరికి సమానంగానే, సమానం మరీ తక్కువ చేయలేడు కదా, అలా చేశాడు. మరి అతనికి పెద్ద ఆశ్చర్యకరమైన విషయం.
బట్ అఫ్ కోర్స్ రామ్ చరణ్ ఆల్సో ఎక్సలెంట్ యాక్టర్, బాగా తయారయ్యి వీళ్ళ ఇద్దరు కూడా పెద్ద హైట్ ఉన్న వాళ్ళు ఏం కాదు, అయినా కూడా ఒక మంచి బాగా చూపించగలగడం అనేది డైరెక్టర్స్ క్యాపబిలిటీ అది, అలాంగ్ విత్ అదర్ టెక్నీషియన్స్. అంతే. ఓకే సార్. థ్యాంక్ యూ.